హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి డే 3 ఇన్ వైజాగ్ అనమాట. లాస్ట్ 2 days, డే 1, డే 2 వ్లాగ్స్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ అప్పుడే వైజాగ్ వచ్చేసి 3 days అయిపోయింది. డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అసలు. వచ్చినప్పుడు కౌంట్ చేసుకొని వస్తా కదా 4-5 days ఉంది ఇంకా అని. బట్ ఇలా కౌంట్ డౌన్ చేస్తూనే అయిపోయాయి డేస్ అన్నీ కూడా. అండ్ అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచేసి మా మమ్మీ టీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మమ్మీ టీ ఇచ్చింది, తాగేశాను. పులగోరివు పుల్లగూర గైస్. సాయంత్రం వేసుకుంటాము. దోసపిండి ఉంది కదా ఇప్పుడు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. మమ్మీ ఏం చేసుకుంటారు ఏంటి అని అడుగుతుంది. దోసపిండి ఉంది, ఇంకా పెసరట్ కూడా ఉంది. ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి అని చెప్పి. అండ్ ఇంకా ఈలోగా మా డాడీ కూడా వచ్చారు. అయితే మొత్తానికి జీతుడు ట్రైపోడ్ కొన్నదన్నమాట. अभी आज देखे तो ये मेरा माँ है, ये अभी डोसा बन रहा है. స్పెషల్ దోస. ఏందమ్మా ఈరోజు జ్యోతకి ఏం చేసి పెడుతున్నామా? మీరు వీడియో చూసేదంతా ఫేక్, చూడండి ఇది ఒరిజినల్. అండ్ ఒక పక్క అలా టిఫిన్ ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి. ఈలోగా రోహిణి ఏంటంటే నన్ను తీసుకొని బాల్కనీలోకి వచ్చింది. ఎందుకు రోహిణి అంటే, సోమ్ చూడు కిందకి వెళ్ళారు కదా, అక్కడే చాలాసేపు నించొని పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చూడు చూడు అని చెప్పి తీసుకొచ్చింది. సో నిజమే అనమాట, పక్కన కన్స్ట్రక్షన్స్ని మా డాడీ అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మా డాడీ కూడా సేమ్ ఫీల్డ్ కదా, సో వాళ్ళు అవి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటారేమో, వాళ్ళు ఏ మోడల్లో వర్క్ చేస్తున్నారు, ఐ మీన్ వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్ ఎలా ఉందని. న్యాచురల్ ఇవ్వట్లేదు, ఫిల్టర్ యాడ్ చేస్తుంది అంటున్నాను. అయితే ఏమైంది అన్నది మనం బ్యూటిఫుల్గా చూసుకోవాలి. తీసుకునింది ఆ బట్టలు పెంచేయట్లేదు కదా. బ్లూటూత్ అక్కడ రోని నా కెమెరా కోసం మాట్లాడుతుంది అనమాట. నా కెమెరా చాలా బాగా వస్తుందంట, అదే చెప్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈలోగా ఏంటంటే రోహిణి తన దగ్గర వెయిట్ మిషన్ ఉందంట. వెయిట్ చెక్ చేసుకుందుదా, నీ వెయిట్ చూసుకుందుదా అని చెప్పి పిలుస్తూ ఉంది. సో వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను, బట్ ఎవరికి అయితే షేర్ చేయను. ఆబ్వియస్లీ షేర్ చేయకూడదు కదా, అంటుంటారు కదా మగవాళ్ళని హైట్, ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదని చెప్పేసి. సో ఎందుకు అలా అంటారో మీకు ఎవరికైనా రీజన్ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి వచ్చేసి ఇంకా వేడివేడిగా దోశలు అయితే వేసేసుకుంటున్నాను. సో మా ఇంట్లో అంతే అనమాట, ఎవరు తింటున్నప్పుడు అప్పుడే వేడివేడిగా వేసుకుంటాము. ముందుగా వేసుకొని హాట్ బాక్స్లో పెట్టడం అలా ఏం చెయ్యము. దోశలు వేడివేడిగా ఉంటేనే చాలా బాగుంటాయి. 2-3 అయినా ఈజీగా తినేయాలనిపిస్తుంది. సో మీలో ఎవరికైనా కూడా ఇలానే ఇష్టమా, డైరెక్ట్గా పెనం మీద నుంచి ప్లేట్ మీదకి వస్తే తినడం మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే మళ్ళీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మా మమ్మీ చేసే దోశ బ్యాటర్, దోశలు చాలా బాగా వస్తాయి. మళ్ళీ సేమ్ రేషియోని నేను ఇక్కడ హైదరాబాద్లో వేసుకొని ట్రై చేస్తాను, కానీ బట్ నాకు ఎందుకో అంత టేస్టీగా క్రిస్పీగా వస్తున్నట్టు అనిపించదు. బట్ మమ్మీ దగ్గర బ్యాటర్ మాత్రం దోశలు చాలా చాలా బాగా వస్తాయి. అండ్ ఇంకా బొంబాయి చట్నీ చేసిందనమాట కాంబినేషన్, నైట్ది వంకాయ కర్రీ. సో వాటితో అయితే ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఇలా ఆఫ్టర్నూన్కి చికెన్ తెచ్చేసారు. చికెన్ ఇంకా కాంబినేషన్గా గారెలు చేస్తుంది మమ్మీ. ఏరా సుశాంత్, వ్లాగింగ్ చేయడం మానేసావా? ఏ స్టడీస్ మీద ఫోకస్ చేసావా ఏంటి?
చూసారా, ఆనియన్స్ కట్ చేస్తూ చేయి అయితే తెగొట్టుకున్నాను. బట్ ఇవన్నీ చాలా కామన్ కదా మన లేడీస్ కానీ, ఇలాంటివన్నీ పట్టించుకుంటే మనకి చాలా కష్టం, రోజు ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుంది. సో ఆ రోజు చెప్పాను కదా చికెన్ అని, నేనే కుక్ చేస్తానని చెప్పాను. అండ్ ఇంకా గారెలు పిండి ఇలా గ్రైండర్లో వేయడానికి రోహిణి అయితే సెటప్ అంతా పెడుతుందనమాట. సో మా కూలోడు చాలా బాగా పని చేస్తాడు. అండ్ ఇంకా ఆ రోజు చికెన్ గారెలతో పాటు మమ్మీ మటన్ కూడా చేస్తుందన్నమాట. సో ఇంకా చికెన్ అయితే నేనే చేస్తున్నాను. హరి చికెన్ చాలా బాగా కుక్ చేస్తాడు, కానీ నేనే చేస్తా అని చెప్పా. మీకోసమే చేస్తున్నాను, మొన్న అడిగామని. మనం ఇది వైట్ రైస్లోకి తినేవాళ్ళం కదా, బగారా రైస్ చేసుకుని తినాలమ్మా. బగారా రైస్లోకి వైట్ రైస్లో కూడా నేను లాస్ట్లో కళాయిలో పెట్టేదాన్ని అన్నం కదా, విడిగా తినేవాళ్ళు కాదు. గారెలు చేస్తుంది గైస్ మమ్మీ. ఇటుపక్కేమో చికెన్ కర్రీ రెడీ, ఇక్కడేమో రసం, మటన్, గారెలు, దాంట్లో అన్నం కూడా. పెట్టేసాను. ఆ గ్లాసులో నీళ్ళు పెట్టాను, పెట్టాను. చికెన్ కూడా ఇమ్మా, కొంచెం తింటారేమో, కొంచెమే. గుండెకాయలు ఏం లేవు ఇవాళ. కుకింగ్ అంతా అయితే అయిపోయింది. మా డాడీకి సర్వ్ చేసి ఇచ్చేసి అండ్ ఇంకా మేము కూడా కూర్చొని అన్నీ పెట్టేసుకొని హ్యాపీగా వివర్ ఎంజాయింగ్ అవర్ లంచ్ అనమాట. సో గారెలు కూడా మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. అంతే కదా, ఎవరి మమ్మీ చేసే ఫుడ్ వాళ్ళకి చాలా ఫేవరెట్ అండ్ ఫేమస్గా అనిపిస్తుంటుంది. సో అలానే నాకు కూడా మా మమ్మీ చేసే ఫుడ్ అనమాట. గారెలు కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి. డెఫినెట్లీ ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా కూడా నేను గారెలు అడిగి మరీ చేయించుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా ఇలా రసంతో ఎండింగ్ అనమాట. అండ్ ఆఫ్టర్ లంచ్ కొంచెం సేపు అలా ఒక న్యాప్ తీసుకొని అండ్ ఇంకా ఈవినింగ్ అనమాట బయటికి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం. సో యాక్చువల్లీ నేను హరినే వెళ్దాం అనుకున్నా, బట్ రోహిణి కూడా నేను వస్తా అంటే సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ముగ్గురం. ఇక్కడ అండ్ అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇదే తెన్నేటి పార్క్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ నాకు చాలా ఫేవరెట్. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు షేర్ చేశాను. మీకు విని బోర్ కొట్టుంటుంది, బట్ నాకు చెప్పడానికి అయితే అస్సలు బోర్ కొట్టదు. బికాజ్ ఇట్స్ అ వైజాగ్ బీచ్. అంతే, ఎంత దానికోసం చెప్పినా కూడా ఇంకా తక్కువగానే అనిపిస్తుంది. అండ్ ఇంకా ఏమైందంటే మేము ఇంత ఎగ్జైటింగ్గా ఎనర్జెటిక్గా స్టార్ట్ అయ్యాం కదా, బట్ ఏ పని మీద వెళ్ళామా అనుకున్నామో అది కొంచెం ఫ్లాప్ అయ్యింది, అక్కడికి వెళ్ళట్లేదు. సో ఒక పని కోసం వచ్చాం గైస్, బయలుదేరి కష్టపడి మా హరిగాడిని బతిమలాడి ఎలాగో ఒకలాగా ఒప్పించి కార్ తీసి వెళ్తుంటే పని అవ్వట్లేదు. చిన్న ట్రబుల్ అయ్యింది. రేపు వెళ్ళాలి, ఇవాళ అవ్వదు. మరిగడి అయితే చాలా ఫైర్లో ఉన్నాడు. నువ్వు ముందే కనుక్కొని చూసుకోవాలి కదా. స్టార్ట్ అయ్యాక చెప్తున్నావు అని. ఇప్పుడు ఏం చేస్తాం, కొన్నిసార్లు అలానే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ రేపు బతిమలాడుకోవాలి, మరిగడిని తీసుకెళ్ళరా అని చెప్పి. చూద్దాం.
యాక్చువల్లీ ఏంటంటే ఒక షాప్కి వెళ్ళాల్సి ఉందన్నమాట. సో తర్వాత ఏమైందంటే వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు క్లోజ్ చేసి ఉన్నారంట, ఆ రోజు లేరు. సో అందుకని ఇంకా మా హరిని కొంచెం కూల్ చేయడానికి జ్యూస్ తాపిద్దామని చెప్పేసి సో ఎంవిపిలో ఒక దగ్గర ఇక్కడ జ్యూసెస్ చాలా బాగుంటుందంట, మంచి క్వాంటిటీ కూడా ఇస్తారంటే అక్కడికి వెళ్ళాం. లేక లాస్ట్కి జ్యూస్ తాగడానికి జ్యూస్తో కూల్ చేస్తుందంట. అమ్మ చూడు ఎంత ఉందో, ఒకటి తీసుకుంటే సరిపోయిదేమో. ఎలా ఉంది? షుగర్ అయ్యొద్దని చెప్పడం మర్చిపోయాను. షుగర్ అయ్యొద్దని చెప్పి ఐస్ అయ్యొద్దని చెప్పి దానిమ్మ కూడా అయ్యొద్దని చెప్పి గ్లాస్లో నీళ్ళు ఇచ్చామని చెప్పాము. ఇంకైతే మంచిగా జ్యూస్ తాగేసి చిట్ చాట్ చేస్తూ మా రోహిణిని కొంచెం టీస్ చేస్తూ వి వర్ గోయింగ్ బ్యాక్ టు ద హోమ్ అనమాట. సో ఇది గదిరాజు ప్యాలెస్, మనకి బీచ్ రోడ్లో ఉంటుంది. సో చాలా ఫేమస్, ఇక్కడ కొన్ని షూటింగ్స్ కూడా అయ్యాయని విన్నా. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు సంథింగ్ ఎక్స్పో ఏదో జరుగుతుందనమాట. సో లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ బయట నుండే చాలా ట్రాఫిక్ ఉంది, సరే ఇంకెందుకులే అని చెప్పేసి వెళ్ళలేదు. అండ్ ఇంకా ఈ గదిరాజు ప్యాలెస్ పక్కకే డీమార్ట్ కూడా వచ్చేసింది. ఇంతకుముందు డీమార్ట్కి వెళ్ళాలంటే చాలా దూరం మధురవాడ వెళ్ళాల్సి వచ్చేది, బట్ ఇప్పుడు మనకి అప్పుగర్లోనే డీమార్ట్ వచ్చేసింది, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసాక ఇక్కడ నేనైతే ఆశా సుదర్శన్ వ్లాగ్స్ చూస్తున్నాను అనమాట. సో తన వ్లాగ్స్ నాకు చాలా ఇష్టం. మీలో ఎవరైనా కూడా తనని ఫాలో అవుతూ ఉంటే తన వ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు అంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నాతో పాటు వీళ్ళకి కూడా చూపించేస్తూ ఉన్నాను నేను. అండ్ ఇంకా ఈవినింగ్ టీ తాగలేదనమాట, ఇంకా ఇంటికి రాగానే టీ తాగాలనిపించింది, అందుకే నాకు ఒక్కదానికి స్ట్రాంగ్గా టీ పెట్టుకున్నా. ఆడవాడిగా కాదు, అది వేడివేడిగా. వేడివేడిగా చాయ్ రెడీ అయింది గైస్. సరిగ్గా కప్పు నిండుగా వచ్చింది. పొగలు చూడండి, గ్యాసా గైస్. మన హాట్ చాయ్ రెడీ, తాగుదాం. అండ్ ఇంకా ఇక్కడైతే నేను హ్యాపీగా నా కప్ ఆఫ్ టీ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు అయితే మా మమ్మీ పెట్టిన టీ నచ్చుతుంది, లేదంటే నాకు నేను పెట్టుకొని తాగే టీ నచ్చుతుంది, అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరివి కూడా అంతగా నచ్చదు. బట్ ఈ మధ్య అశ్విని టీ కూడా నాకు నచ్చుతుంది. మీరు ప్రెగ్నెంట్గా ఉంటే కనుక మేము కాల్ చేస్తాం, మా దగ్గర స్టాక్. ఏడన్నా పుష్పరాజ్ తగ్గేదేలే. బలవును నీకేమైందిరా? శ్రీకృష్ణ గారి ఇంటికి రాకపోతే వాడితో టైంపాస్ చేయకపోతే అసలు వ్లాగ్ ఎలా ఎండ్ అవుతుంది చెప్పండి. సో వాడితో కొంచెం టైంపాస్ చేసి అండ్ ఇంకా నైట్కి అయితే మటన్ విత్ రాగి సంగటి అనమాట, ఇది కూడా నా ఫేవరెట్ కాంబినేషన్. అండ్ ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.